మేడం నమస్తే మేడం. నమస్తే బ్రదర్. దీక్షా దివాస్ ఈ సందర్భంగా ఉద్యమ స్ఫూర్తి అంటే ఉద్యమ స్మృతుల గురించి ఒక మాటలో చెప్పాలంటే మేడం. బ్రదర్, ఈరోజు నిజంగా చెప్పాలంటే చాలా మంచి 29వ తారీఖు ఉద్యమకారుల కుటుంబాల కోసం గుర్తు చేసుకునే రోజు. నిజంగా మనం ఉద్యమాలు ఎలా పాల్గొన్నాం, ఉద్యమాల కుటుంబంలో ఎంతమంది ప్రాణాలు త్యాగాలు చేశారనే విషయంలో మరి కేసీఆర్ సార్ కూడా మరి ప్రాణాలు తెగించి తెచ్చుకొని పోరాడి తెచ్చుకున్న తెలంగాణ గడ్డ, తెలంగాణ రాష్ట్రం ఇది. అలాంటి రోజులు తర్వాత తెచ్చుకున్న తెలంగాణ గవర్నమెంట్ ఫామ్ అయ్యి ఏ విధంగా ఒక కుటుంబాన్ని తీసుకొని వచ్చారు అనే విధంగా కూడా ఈరోజు మనం గుర్తు చేసుకున్న రోజులు. తెలంగాణ తల్లిని గౌరవిస్తూ తెలంగాణ రాష్ట్రంలో మనకున్న ప్రజలందరూ కూడా ఏ విధంగా మన పాలన ఉండింది, ఇప్పుడున్న పాలన ఎలా ఉంది అనేది కూడా గుర్తు చేస్తూ ఉన్నారు. అదే విషయంలో ఈరోజు మేము సభ నిర్వహించుకోవడం, దీక్షా దివస్ ప్రోగ్రాం విషయంలో కూడా అందరూ కూడా కలిసికట్టుగా పాల్గొనడం జరిగింది. రైట్ మేడం. అలాగే పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ అసలు తెలంగాణ కేసీఆర్ గారి వల్ల రాలేదు అన్నట్లు ఆయన చెప్తా ఉన్నారు మేడం. దాన్ని ఎలా చూడొచ్చు? మరి మహేష్ కుమార్ గౌడ్ వల్ల వచ్చిందంటేనా బ్రదర్? ఏడు ఉన్నానంటే మహేష్ కుమార్ గౌడ్ ఈ రోజు పిసిసి ఏదో సోనియమ్మను తర్వాత ఏదో రాహుల్ గాంధీ ఇచ్చిందని ఏదో హైప్ అయిపోవాలి, ఆయనకి ఏదో సీఎం పదవి ఇస్తాడని మాట్లాడుతున్నాడు. ఈ మాటలన్నీ ఈరోజు చూడు బ్రదర్, నోటికి మాటలు ఎన్నో వస్తే గన్నే మాట్లాడతారు. ఉన్నాయి వాస్తవాలు మాట్లాడాలి, లేకపోతే గమ్మున ఉండాలి. అది మాత్రం నేను చెప్తాను తమ్ముడు. ఒకడైతే చెప్తున్నా, ఆయన చూసింది లేదు. మరి తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమాలు పాల్గొన్నప్పుడు ఆయన ఎక్కడ పోయిండు, ఏడు ఉన్నాడు, అసలు ఏం చేసిండు, ఎక్కడ ఉన్నాడు ఆయన? ఎక్కడైనా వాడు మాత్రం చెప్తున్నా, తెచ్చిన వాళ్ళు తీసుకొచ్చి పెట్టి మేము తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చి పెట్టినాం, అయిపోయింది. ఈరోజు ఇంకో మాట చెప్తా తమ్ముడు. సరే ఇవన్నీ పోనీ, ఇప్పుడు పిసిసి మహేష్ కుమార్ గౌడ్ ఉన్నారు. మరి ఈ రాష్ట్రం తీసుకొచ్చింది తెలంగాణ కేసీఆర్ సారే కదా. కేసీఆర్ సార్ తీసుకొచ్చిన రాష్ట్రంలో ఆ రాష్ట్రం లేకపోతే ఈ మహేష్ కుమార్ గౌడ్ ఎక్కడి నుంచి వచ్చిండు? ఈరోజు మేము కార్పొరేటర్స్ ఉన్నాం, ఇక్కడ ఉన్న కార్యకర్తలు ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం సపరేట్గా ఏర్పడింది కాబట్టి ఈరోజు ఒక కార్పొరేట్గా ఉన్నా. అది ఉమ్మడిలాగా ఉండుంటే ఈరోజు ఇంతమందికి అవకాశాలు కూడా వచ్చేది. అది కేసీఆర్ సార్ పెట్టిన భిక్ష కాంగ్రెస్ గవర్నమెంట్కి నేను చెప్తున్నా. ఈ రోజు కూడా ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి సచివాలయంలో కూర్చున్నాడు కదా, ఆ ఆనవాళ్ళు ఆ చరిత్రలు గుర్తు చేసుకున్న చరిత్రలు నిలిచిపోయేలాగా కట్టించిందే కేసీఆర్ సార్. అలాంటి దాంట్లో కూర్చుంటూ కమాండ్ కంట్రోల్ రూమ్లో తిరుగుతూ ఈరోజు మళ్ళీ కేసీఆర్ సార్ గురించి మాట్లాడుతున్నారా? ఏ మహేష్ కుమార్ గౌడ్ని అడగండి ఎక్కడ పోయాడు, మరి ఉద్యమ కాలంలో ఎక్కడ పోయాడు, ఎన్నించి ఈ రోజు వాళ్ళు పీసీసీ ఇవ్వగానే మాట్లాడుతున్నాడు. నోరు అదుపులో పెట్టుకుంటే బాగుంటుంది బ్రదర్. అలాగే మేడం, మహేష్ కుమార్ గౌడ్ గారు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం నవంబర్ 29 అనేది వస్తుంది, కానీ ఈ సంవత్సరమే ఎందుకు దీక్షా దివాస్ ఏర్పాటు చేశారు అంటే బీఆర్ఎస్ పార్టీ జూబ్లీహిల్స్ లో ఓడిపోవడం కారణంగా అవన్నీ కాదు. ఇంద్రమ్మ పుట్టినరోజు, రాజీవ్ గాంధీ పుట్టినరోజు, ఇందిరమ్మ చీరలు వంచడం తప్పులేదు. కానీ మా కేసీఆర్ సార్, కేసీఆర్ సార్ గురించి మేము దీక్షా దివాస్ గురించి గతంలో ఉద్యమకారులు ప్రాణాలు తెగించిన రోజులు గుర్తు చేసుకున్న సందర్భంలో మా భవన్లో మేము పెట్టుకుంటే ఆయనకేందంటే బాధ నాకు అర్థమవుతుందా? ఇది తప్పు, అది బాలేతమ్ముడు. ఇదైతే ఏం రాజీవ్ గాంధీ ఇది తీసుకోపోయి స్టాచ్యూ తీసుకొని తెలంగాణ సచివాలయంలో కట్టిండు. ఏమైనా ఉద్యమాల్లో పాల్గొనాలి? తెలంగాణ రాష్ట్రంలో ఏ రోజైనా వచ్చి చూసినప్పుడు మాట్లాడాలి బ్రదర్. రాష్ట్రం ఏర్పడినప్పుడు ఉన్నప్పుడు పెట్టుకోను, తప్పలేదు. ఆ సోనియమ్మది ఏంది, తెలంగాణ తల్లి మొత్తం స్ట్రక్చరే మార్చేసారు. బతుకమ్మ ఏడవైంది తమ్ముడు. రాజీవ్ గాంధీని ఎందుకు పెట్టిరో మాట? ఏం పద్ధతేనా? మరి మేము పాత రోజులు మేము గుర్తు చేసుకోవడానికి తప్పలేదు. ఇందిరమ్మ చీరలు వంచి ఇందిరమ్మ కవర్ ఫోటో కూడా ఇందిరమ్మ కవర్ ఉండాలి. మా రోజులు మేము గుర్తు చేసుకోవడం, మేము పడ్డ ఎన్ని ఉద్యమకారుల కుటుంబాలని గుర్తు చేసుకుంటూ వాళ్ళ గౌరవిస్తూ వాళ్ళందరినీ కలిసి కట్టుగా ఆ రోజులు ఎలా జరిగినాయి, ఈ రోజులు ఎలా వచ్చాయి అనేది గుర్తు చేసుకుంటున్నా. అది మానవ నైజం, మానవ హక్కు, పార్టీ హక్కు. అది ఆయనకు అంత క్వశ్చన్ చేస్తే రైట్ చేస్తే అంత హక్కు రైట్స్ కూడా లేవనే చెప్తాను నేను. రైట్ మేడం, బీఆర్ఎస్ నేతగా మీరు ఇంత స్ట్రాంగ్ గా వాయిస్ వినిపిస్తున్నారు కాబట్టి మీ కౌన్సిల్ లో మీకు గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారా? దాన్ని ఎలా చూడొచ్చు బ్రదర్? ఒకటి, గొంతు నొక్కే హక్కు ఎవరికి లేదు. ఒక సిటిజన్ గా, ఒక హ్యూమన్ బీయింగ్ గా ప్రతి ఒక్కరికి రైట్ ఉంది. కౌన్సిల్లో నేను ఒక కార్పొరేట్ అని, నన్ను నా డివిజన్ నుంచి నన్ను ఎన్నుకున్నారు. కౌన్సిల్లో కూర్చొని మాట్లాడే వాయిస్ రైట్, ప్రతి ఒక్కరికి ప్రతి సీటుకి గౌరవం, ఆ రైట్స్, ఆ టైం ఉంటుంది. ఖచ్చితంగా మాట్లాడే హక్కు మాకు. ఎవరు నొక్కడానికి ఎవరు తొక్కడానికి చూస్తే అనగదొక్క టైం మాకు కూడా వస్తుంది. ముందున్న రోజు గవర్నమెంట్ మాది ఉంది, అప్పుడు మేము కూడా చూపిస్తాం. ప్రతిరోజు ప్రతి మనిషికి పదవులు, రాజకీయాలు ఎప్పుడు శాశ్వతం కాదు బ్రదర్. ఎల్లవెల్లలు ప్రజల్లో పబ్లిక్లో ఉండేటోళ్ళు పబ్లిక్ లీడర్. ఈ రోజు పదవి ఉందని విర్రవీగితే పదవి దిగిన రోజు ఏం చేస్తారు? అప్పుడు మేము కూడా తరిమి కొడతాం. ఆ రోజులు రానున్న తొందరలోనే ఉన్నాయి. ఇప్పుడే రామన్ ఒక మాట అన్నారు దీక్షా దివస్ సందర్భంగా. ఈరోజు ఒక మాట సచివాలయంలో చాలా మంచి మాట. సచివాలయంలో మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత గదే రాజీవ్ గాంధీ స్టాచ్యూస్ గా తెలంగాణ తల్లి పెట్టకపోతే చూడండి బ్రదర్.